ప్రణామ్స్ టు ఆల్ ద పిరమిడ్ మాస్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈరోజు ఇంకొక విషయం మీదకి వద్దాం. ధ్యానం కోసమే ధ్యానం చేద్దాం. దుర్యోధనుడు వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి, అర్జునుడు వెళ్ళాడు. నేను ఉన్నాను, నా సైన్యం ఏం కావాలో కోరుకోండి అన్నాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, అర్జునుడు కృష్ణుడిని కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నది వాళ్ళకి లభించింది. ఒకవేళ దుర్యోధనుడు కృష్ణుడు కోరుకుంటే కృష్ణుడు అటువైపు వెళ్ళి ఉండేవాడు. అర్జునుడు సైన్యాన్ని కూడా కోరుకుని ఉండవచ్చు. కానీ ఎవరు ఏది కోరుకుంటే అదే వాళ్ళకి వస్తుంది. కృష్ణుడు చెప్పాను, నేను ఆయుధం పట్టను, కానీ నేను మటుకు నీ పట్టుకొని ఉంటాను. ఆయుధం పట్టను అన్నాడు. కృష్ణుడు అంటే ఎవరు? ధ్యానము. కృష్ణుడు ఆయుధం పట్టాలనుకుంటే నువ్వు ధ్యానం వల్ల నాకు లాభాలు రావాలనుకుంటావు. ధ్యానం వల్ల నీకు లాభం రాదు, నీ ధ్యానం వల్ల నీకు ధ్యానమే వస్తుంది. కృష్ణుడు వల్ల కృష్ణుడు ఆయుధం రాదు. కృష్ణుడు మాత్రం వస్తాడు. ఆయుధం లేకుండా కృష్ణుడు వస్తాడు. ధ్యానం నీ దగ్గర నీ లాభం లేకుండా వస్తుంది. కానీ దానికి అది ఒప్పుకోవాలి నువ్వు. నాకు ధ్యానం వల్ల లాభాలు కలిసి ధ్యానం ఒకటి చాలు అని చెప్పాలి. అది సరైన పద్ధతి. అప్పుడు ఎంత బాగుంటుందో కథ. అందరూ ధ్యానానికి లాభాల కోసం వస్తారు, కానీ ధ్యానం కోసం రావాలి. లాభం అనేది కృష్ణుడి ఆయుధము, కృష్ణుడు అనేది ధ్యానము. కనుక ధ్యానం వల్ల లాభాలు అనేది కాకుండా ధ్యానమే కోరుకోవాలి మనము. ఎందుకు ధ్యానంలోకి వస్తున్నాం అంటే నాకు ధ్యానమే కావాలి. ధ్యానం అంటే ఏంటి? పీస్ ఆఫ్ మైండ్. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అంతేగాని నేను ధ్యానం వల్ల నాకు కొడుకు పుట్టాలి, నా కూతురు పెళ్లి కావాలి, నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, ఎంపీ పదవి కావాలి, పోస్ట్ కావాలి అనుకుంటే అది వస్తుంది. కానీ అది వేరే కథ. ధ్యానం వల్ల ధ్యానమే వస్తుంది. నాకు ధ్యానమే కావాలి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నాకు దీనివల్ల లాభాలు వద్దు, నాకు ధ్యానం కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో నేను ధ్యానం ఉండగలగాలి అని కోరుకోవాలి. అది కృష్ణుడి యొక్క రహస్యం. నేను వస్తాను కానీ నేను ఆయుధం పట్టను, నేను నీకోసం ఏమీ చేయను. నువ్వు రథం ఎటు తిప్పని నేను అటే తిప్పుతాను. నేను రథ చోదకుడిని మాత్రమే. ఐ విల్ ఓన్లీ డ్రైవ్ యువర్ వెహికల్, ఐ విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ యూ. అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడు? నాకు అది చాలు నాయన, నువ్వు నాకు డ్రైవర్గా ఉంటే అంతకన్నా ఏం కావాలి నాకు? నీ దగ్గర ధ్యానం ఉంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి నీకు అని తెలుసుకోవడమే ధ్యానాన్ని తెలుసుకోవడము. ధ్యానం వల్ల లాభాలు కాదు, ధ్యానం కావాలంతే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందరికీ ధ్యానాన్ని ఇస్తుంది, అంతేగాని ధ్యానం వల్ల లాభాలు ఇస్తాయని గ్యారంటీ ఏమి ఇవ్వదు. నో గ్యారంటీ. వస్తే రావచ్చు, లేకపోతే పోవచ్చు. కృష్ణుడు ఆయుధం పట్టనని చెప్పినా ఒకనొక సమయంలో ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు ఆయన, భీష్ముడిని చంపడానికి. నేను ఆయుధం చక్రం పట్టుకుని బయటకు వెళ్ళాడు ఆయన. నేనే చంపేస్తాను, నువ్వు చంపడానికి నేనే చంపేస్తాను అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు రెడ్డి మళ్ళీ కాళ్ళు వదిలిపెట్టాడు. నేను చంపుతాను లేదు స్వామీజీ, నువ్వు ఆయుధం మటుకు దింపొద్దు, నువ్వు ఆయుధం వదిలిపెట్టద్దు, నీకు చక్రం వద్దని చెప్పేసి, నీ మాట నువ్వు నిలబెట్టుకో అని చెప్పేసి. నీ వల్ల కాకపోతే కృష్ణుడు చేస్తాడు, ఆ భీష్ముని చంపేసి ఉండేవాడు తన చక్రంతో. కానీ మళ్ళీ అర్జునుడు వెళ్ళి మళ్ళీ అడ్డుపడి, నాకు వద్దు, నేనే చంపుతాను భీష్ముడిని, తాతగారిని, నా పని నేను చేసుకుంటాను, నీ పని చేయి అంతే, డ్రైవింగ్ అంతే. అంటే ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి మహాభారతంలో, లెక్కలేని విషయాలు ఉన్నాయి. కార్య సంబంధాలు అన్నీ మహాభారతంలో కనబడతాయి. గొడవలు ఎందుకు జరిగాయి? అన్నిటికీ కార్యకారణాల సంబంధాలు ఉన్నాయి. మహాభారతం అంతా గొప్ప గ్రంథం, అది కార్యకారణ సంబంధము. ధ్యానం వల్ల లాభాలు వస్తే అది వేరే మాట, కానీ లాభాల కోసం అని చేయకూడదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలం కోసం ఎప్పుడు చూడకూడదు. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మా సంగోస్తవ కర్మణి. కర్మ చేయగానే కర్మ ఫలం ఆశించకు, ధ్యానం చేయగానే ధ్యాన ఫలం ఆశించకు. ధ్యానం అనేది ఒక అద్భుతమైన కర్మ. ధ్యానం తెలుసుకోవడం కోసం ధ్యానం చేయవయ్యా బాబు. కృష్ణుడు ఆయుధం పట్టడు, కానీ కృష్ణుడిని కోరుకో. ధ్యానానికి లాభాలు కలిగించదు, కానీ ధ్యానాన్ని కోరుకో. అది పురుషోత్తముడు చేసే పని. పురుషాధములు ఉన్నారు, పురుష మధ్యములు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు. పురుషాధములు కర్మ చేయకుండా ఉంటారు, గోళ్ళు గెలుకుంటూ కూర్చుంటారు, తమోగుణ ప్రధానులు. పురుష మధ్యములు రజోగుణ ప్రధానులు, కర్మ చేస్తూనే ఉంటారు, దాని ఫలాన్ని ఆశిస్తూ ఉంటారు, ఫలం వెంట పడుతుంటారు. కానీ పురుషోత్తములు సాత్విక గుణ ప్రధానులు, శుద్ధ సాత్వికులు, నిర్గుణులు కర్మ చేస్తూనే ఉంటారు, కానీ దాని ఫలాన్ని ఎంత మాత్రం ఆశించరు. ఇదే శ్లోకం భగవద్గీతలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కర్మణి ఏవ అధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్వకర్మణి. ధ్యాన కర్మ చేద్దాం, ఫలితం వద్దు. ఆ ఫలితం రాదలుచుకుంటే తనంతట తాను వస్తుంది, మనం కోరుకుంటే రాకూడదు, తనంతట తాను రావాలి. కృష్ణుడు ఆయుధం పట్టనన్నవాడు తనంతట తాను ఆయుధం పట్టడానికి రెడీ అయిపోయాడు. అలా కావాలి మనకి. మనమంతా ధ్యానం చేద్దాం, పిరమిడ్ మాస్టర్సం. ధ్యానం వల్ల లాభాలు కోరుకోవద్దు. మనమంతా పురుషోత్తములము. మనమేం తక్కువ వాళ్ళమేమిటి? మనం పురుష అధములం కాము, పురుష మధ్యములం కాము, పురుషోత్తములము. ధ్యానం చేద్దాం, ధ్యానం కోసం ధ్యానం చేద్దాం.
ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానాన్ని సంపాదించడం కోసం ధ్యానం చేద్దాం. ధ్యానం యొక్క లోతుపాతులను తెలుసుకోవడం కోసం ధ్యానం చేద్దాం. ఇంకేదో కారణాల కోసం ధ్యానం చేయొద్దు. ధ్యానం కోసమే ధ్యానం చేద్దాం. నేను ఇప్పుడు మీతో పాటు ఉన్నాను, నాకేం కావాలి? మీ వల్ల నాకు లాభాలు వద్దు, కానీ మీతో పాటు ఉంటాను, అదే కావాలి నాకు. అంతకనే అక్కడ మీరు ఎలా ఉన్నా మీతో పాటు ఉంటాను, కానీ మీరు నాకు లాభం ఇస్తారని వ్యాపార దృష్టితో నేను మీతో లేను. మీతో పాటు ఉండడమే నాకు ఇష్టం. మీరు ఎలా ఉంటే కలో గంజో ఏదో ఒకటి. అలాగే ధ్యానం ఏది ఇస్తుందో దాంతోనే ఉండాలి. ధ్యానం వల్ల లాభాలు పొందడానికి ప్రయత్నించవద్దు. ప్రాపంచిక లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు. నా మూడో కన్ను తెచ్చుకోవాలి, నా కొండాన్ని రైస్ కావాలి, ఇది ఆధ్యాత్మిక లాభం. అది కూడా అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. కొడుకు ఉద్యోగం రావాలి, కూతురు పెళ్లి కావాలి, ఇవన్నీ అక్కర్లేదు మనకి. ధ్యానం కోసమే. నేను హాస్టల్ ట్రావెల్ చేయాలి, మూడో కన్ను తెచ్చుకోవాలి, నా గతేమని చూసుకోవాలి, వచ్చేదేమని చూసుకోవాలి, ఇవన్నీ కూడా నాకు వద్దు. నాకు ధ్యానం కావాలి అంతే. నేను హాయిగా కూర్చున్నాను, నా పరిస్థితుల్లో మార్పు వద్దు, నేను ధ్యానంలో ఉండాలి, అది నాకు కావాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్.